అధ్యక్షులైనటువంటి పోచంరెడ్డి రవీంద్రనాథ్ గారికి, అలాగే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నా మిత్రుడు డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి గారికి, అలాగే మరొక డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం గారికి, అలాగే కమిషనర్ రాకేష్ చంద్ర గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాతోటి కార్పొరేటర్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, అలాగే పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మేయర్గా వీడ్కోలు సమావేశంలో మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షులైనటువంటి పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారికి, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రులు అంజద్ బాషా గారికి, అలాగే మన మాజీ మేయర్ సురేష్ బాబన్న గారికి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సార్ గారికి, అలాగే మాజీ టీటీడీ బోర్డు అయిన మాసిం బాబు గారికి, అలాగే నా పాలకవర్గ సభ్యులైనటువంటి కార్పొరేటర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శిరసు వంచి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు అనివార్య కారణాల వల్ల మనం మేయర్ మన సురేష్ అన్నను మన ప్రభుత్వం ద్వారా ఈ అభిశంసన తీర్మానం పెట్టి ఆయన చేయనటువంటి తప్పుకు తొలగించినప్పుడు ఎవరైతే బాగుంటుంది అని నాయకులందరూ కులంకషంగా చర్చించినప్పుడు 3 పర్యాయాలు ఏదైతే మొదటి పాలకవర్గం నుంచి కూడా కార్పొరేటర్గా ఉన్నటువంటి పాకా సురేష్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో మా నాయకులు అలాగే మా పాలకవర్గ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈ 3 నెలల కాలానికి నన్ను మేయర్గా చేయడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఏదంటే మొదటి పాలకవర్గ సభ్యులుగా మేము రవీంద్రనాథ్ గారి దగ్గర నేర్చుకునేది ఒకటే, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలు వచ్చినప్పుడు వాళ్లకు చేరువై పనిచేయాలన్న నినాదంతోనే మేము పనిచేయడం జరుగుతుంది. అందువల్లనే మొదటి పాలకవర్గంలో, రెండో పాలకవర్గంలో, అలాగే ఇప్పుడు కూడా పాలకవర్గంలో కార్పొరేటర్గా ఎన్నికైనామంటే ఆయన నిర్దేశించిన దిశానిర్దేశాలుగా పనిచేయడం వల్లే ఈరోజు మేము ఈ స్థాయికి ఎదిగామని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఏదైతే మొదటి పాలకవర్గంలో ఏర్పడినప్పుడు మా డివిజన్కి సంబంధించి అదంతా కూడా ఇప్పుడే సార్ చెప్పినట్టు మెర్జిడ్ పంచాయతీకి సంబంధించింది. ఎక్కడా మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితిలో ఆ రోజు ఉండడం, అలాగే మాకు ఒక దైవంగా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడంలో దాదాపుగా మా డివిజన్లో ఉన్నటువంటి రోడ్లు, కాలువలు అన్నిటి కూడా ఆ రోజు సంపూర్ణ సహకారము మా మేయర్ గారి ఆధ్వర్యంలో, రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో వాటిని పూర్తి చేయడం జరిగింది. అంతేకాదు దాని తర్వాత రెండోసారి పాలకవర్గం వచ్చినప్పుడు కూడా మేము కానీ మా మబ్బులన్న కానీ అలాగే మా సీనియర్ కార్పొరేటర్లు ఎప్పుడు మీటింగ్ జరిగినా మిగిలిన కార్పొరేటర్లు మమ్మల్ని అందరినీ కూడా మీకేనా సర్వసభ్య సమావేశం అంతా అని మమ్మల్ని ఇబ్బంది, ఎందుకంటే ప్రజా సమస్యల మీద నిత్యం అది ఏ ప్రభుత్వంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజా సమస్యల కోసం గలం ఇప్పేది మేము ఇద్దరమే అని చెప్పే ఉద్దేశంతో మిగిలిన కార్పొరేటర్లు కూడా టైం అంతా మీకైనా మీ ఇద్దరు సర్వసభ సమావేశం జరుపుకోండి అనే వర్షంలో వాళ్ళు చెప్పే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మేము మా రవీంద్రనాథ్ సార్ దగ్గర నేర్చుకున్న యొక్క రాజకీయ ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఏ విధంగా ప్రజలతో మనం మమేకమై ఉండాలి, ఏ విధంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడాలనేసి మాకు నేర్పించే నాయకుడు ఆయన కాబట్టి ఆయన ముందు ఈరోజు ఈ విషయాలు చెప్పగలుగుతున్నాం. అంతేకాదు ఆ రోజు మొదటి పాలకవర్గంలో ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా దాదాపుగా ఆనాడు కడప నగరానికి సంబంధించి అప్పుడు మేయర్గా ఉన్నటువంటి రవీంద్రనాథ్ గారు అలాగే మొదటి పాలకవర్గం ఆధ్వర్యంలో దాదాపుగా 12,000 కోట్ల రూపాయలతో ఈ కడప నగరాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకుపోవడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలంతా మనందరం గమనించాం. ఏదైతే మొదటి పాలకవర్గంలో మాకు సంబంధించి అక్కాయపల్లె, చంపేటకు సంబంధించి కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఉండే పరిస్థితి లేదు. అప్పుడు ఇమీడియట్లీగా మనం మేయర్ గారి దృష్టికి రవీంద్రనాథ్ తీసుకుపోతే అప్పుడు ఉన్నటువంటి సీఎం గారు రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకుపోయి 29 కోట్ల రూపాయలు జేఎన్ఎన్ఆర్ఎంతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ను అక్కాయపల్లె, చంపేట, రామరాజపల్లెకు శాంక్షన్ చేయించడం జరిగింది. దాని తర్వాత మనం ఏదైతే శ్మశానాలు ఉన్నాయో వాటన్నిటి కూడా డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన పాలకులందరూ కూడా వాటిని నిర్లక్ష్యం చేసినా కూడా మళ్ళా 3వసారి పాలకవర్గంలో మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మా అదృష్టం కొట్టి మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడంతో కడప నగరం యొక్క దిశ మారిపోయే పరిస్థితికి వచ్చింది.
ఎందుకంటే దాదాపుగా 2,500 కోట్ల రూపాయలతో ఈ మూడో పాలక వర్గం అనేక అభివృద్ధి పనులు చేసిందంటే కనుక ఈ పాలక వర్గానికే ఆ క్రెడిట్ దక్కుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఎవరైతే మాతోటి కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రజా సమస్యల కోసం ఎల్లప్పుడూ ఏ మీటింగ్ జరిగినా మా డివిజన్లో ఈ అభివృద్ధి పనులు జరగాల, ఈ అభివృద్ధి పనులు జరగాలని పోటీపడి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతో ఈ మూడవ పాలకవర్గం అభివృద్ధి పనులు చేపట్టిందంటే ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలబడే పాలకవర్గం అవుతుందని కూడా మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాను. అంతేకాదు గడిచిన కొద్ది రోజులుగా మనందరం కూడా అనేక పరిణామాలు చూసిన తర్వాత నన్ను మేయర్గా ఎన్నుకున్న తర్వాత ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము మార్నింగ్ విజిట్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ప్రజల వద్దకే మనం వెళ్ళి ఆ సమస్యలను ఐడెంటిఫై చేసి వాటన్నింటినీ మనం తీర్చాలన్న ఉద్దేశంతో నేకైతే తక్కువ పరిధి ఉన్నా కూడా మా నాయకుల యొక్క సహకారము అలాగే మా కార్పొరేటర్లు పాలకవర్గం సహకారంతో పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలను ఈ 3 నెలల్లో పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సాయి మోరోకు సంబంధించి మేము మొదటి పాలకవర్గంలో దాన్ని మల్టీ కాంప్లెక్స్ కట్టాలన్నా దాని తర్వాత దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు దాన్ని హైకోర్టులో వాళ్ళు వేయడంతో ఆర్బిటర్ని ఫిక్స్ చేయమంటే గడిచిన లాస్ట్ సర్వసభ సమావేశంలో ఆర్బిటర్ని ఫిక్స్ చేయమని చెప్పేసి సిడిఎంఏ గారికి ఉత్తరం రాయడం జరిగింది. అంతేకాదు గత 15 సంవత్సరాలతో ఎకో పార్క్ అన్ని 30 కోట్ల రూపాయలతో మనం వరల్డ్ బ్యాంక్ నిధులతో దాన్ని నిర్మించాము. నిర్మించిన తర్వాత అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అలాగే మన కడప నగరపాలక సంస్థ అధికారుల మధ్య సమన్వయ లోపంతో అది పూర్తిగా నిర్వీర్యమై అది చెత్తబుద్దగా మళ్ళా తయారైంటే మార్నింగ్ విజిట్లో భాగంగా మేము డిప్యూటీ మేయర్ నిత్యానంద గారు అక్కడ విజిట్ చేసి వెంటనే అది ప్రజల్లోకి వినియోగం కావాలనే ఉద్దేశంతో మన ఎన్ఎస్ఎస్ ఎన్సిసి కార్పొరేటర్లము అందరము కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టి అది ప్రజలకు అందుబాటులోకి ఈరోజు తీసుకురావడం జరిగింది. అంతేకాదు నెహ్రూ పార్కు సంబంధించి 75 లక్షల రూపాయల సాధారణ నిధులతో టెండర్లు పిలిచడం జరిగింది. నేషనల్ హైవేకి సంబంధించి ఏవైతే ప్యాచ్ వర్కులు కూడా వేయలేని పరిస్థితిలో ఉంటే మేమంతా మార్నింగ్ విజిట్లో చూసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటన్నింటి కూడా నేషనల్ హైవే ఉన్న ప్యాచ్ వర్కులన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం చేపట్టాం. అంతేకాదు ఏదైతే అలంకరణపల్లికి సంబంధించి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ 1,30 లక్షలతో అలాగే ఏదైతే మన ఇంటర్నేషనల్ కళ్యాణ మండపం నుంచి దేవుని గడప రోడ్డు వరకు అప్పుడున్నటువంటి కమిషనర్ గారు అప్పుడున్నటువంటి మా పాలక వర్గము 80% పూర్తి చేస్తే దాని తర్వాత నిధులు కేటాయించలేని పరిస్థితిలో ఉంటే దాన్ని కూడా 15th ఫైనాన్స్ నిధులతో 75 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి దాన్ని కూడా ఈరోజు టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగింది. త్వరలో పనులు కూడా ప్రారంభించే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే చిత్తశుద్ధితో పని చేసినప్పుడు ఖచ్చితంగా అధికారులు కూడా మనకు సహకరిస్తారు. మనందరం కూడా మన ఇంటి పనులకు మనం అడగడం లేదు, ప్రజా సమస్యల మీదే అధికారుల దగ్గరికి వెళ్తున్నాము. ప్రజా సమస్యల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు పని చేస్తారు, ప్రజల పక్షాన ఎప్పుడు మా కార్పొరేటర్లు ఉంటారని చెప్పి అధికారులు గుర్తించారు కాబట్టి మనం ఏ సమస్య తీసుకోమైనా వాళ్ళు సాల్వ్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడే మనం చెప్పే ఇంతే కాదు, రాబో కాలంలో కూడా మనందరం ఒక కుటుంబ సభ్యుల వలె ఎప్పుడు ప్రజలకు అవసరం వచ్చినా ప్రజల వెన్నంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ప్రజల వెంటే ఉంటారని చెప్పేసి కూడా మనము తీసుకోవాలి. ఇంత మంచి చక్కటి వాతావరణంలో ఇంత మంచి మాకు వీడ్కోలో సభను ఏర్పాటు చేసినటువంటి కమిషనర్ గారికి అలాగే ఎస్సీ గారికి ఇంజనీరింగ్ సిబ్బందికి అలాగే నగరపాలక సిబ్బందికి అంతా కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయడం కొంతమంది మిత్రులు రావడం రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఉన్నా కూడా ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా జరగాల్సిన కార్యక్రమం. కొన్ని పార్టీలో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మనకు హక్కు వీడ్కోలుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంది, మనందరం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ రాకపోవడం కొంతమంది నాకు చాలా బాధాకరమైన విషయం. అంతేకాదు రాబో కాలంలో కూడా మా పాలకవర్గ సభ్యులందరూ కూడా ఏ సమస్య ఉన్నా కమిషనర్ గారి దగ్గరికి వస్తారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా మన సమస్యలు ప్రజా సమస్యలుగా భావించి వాళ్ళందరూ కూడా మనకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి కమిషనర్ గారిని వేదిక మీదుగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అలాగే ఏదైతే ప్రజా సమస్యలు నిత్యం పెండింగ్లో ఉన్నాయో ముఖ్యంగా నేను ఈ 3 నెలల్లో గమనించినటువంటి ఈ GIC సర్వే పేద ప్రజలు నిజంగా నడ్డి విడిచే కార్యక్రమం ఉంది. దయవుంచి కమిషనర్ గారిని ఈ వేదిక మీద అడుగుతున్నాము. ఏదైతే 1 సెంటు 1.5 సెంటులో ఏదైతే పన్నులు 30,000 35,000 పెంచామో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని వెంటనే విత్డ్రా చేసుకునే కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. దాంట్లో పేద ప్రజలు అలాగే ఎవరైతే లేఅవుట్లలో ఇల్లు కొనుక్కున్నారో అలాగే వాళ్ళు 20 అడుగులు 10 అడుగులున్న రోడ్డును వాళ్ళు కరోనా టైంలో వాళ్ళు ఇష్టానుసారంగా 40 అడుగులు 50 అడుగులు చేసే కార్యక్రమం జరిగింది. దాన్ని కూడా మన సర్వసభ సమావేశంలో దాన్ని మాస్టర్ ప్లాన్ రద్దు చేసి రీసర్వే చేసి కొత్త మాస్టర్ను
తయారు చేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేశాం. అది కూడా మీరు దయవుంచి దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని కూడా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి మీ దృష్టికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మన నాయకుడు మనకు నేర్పించింది ఒకటే, ప్రజల పక్షాన్ని నిలబడడం, ప్రజల కోసం పోరాడడం. మనకి ఏ సమస్యలు ఉన్నా అందరం కలిసికట్టుగా రాబో కాలంలో ప్రజా సమస్యల కోసం అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల వలె కలిసి పోరాడదాం, ప్రజల పక్షాన్ని నిలబడదామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.